హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను జల్ల చేపల పులుసు చేయబోతున్నాను. ముందుగా వచ్చేసి జల్లలు ఇలా శుభ్రంగా చేసి పెట్టుకున్నానండి. 2-3 సార్లు ఉప్పేసి కడిగి. ఇప్పుడైతే అందులో కావాల్సిన పదార్థాలు వచ్చేసి పసుపు, ఉప్పు, మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పౌడర్, కారపొడి, చింతపండు పులుసు అండి, ఇంకా ఆయిల్, సరిపడా ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇదైతే ముందుగా మనం జల్ల చేపలు తీసుకొని ఒక గిన్నె తీసుకున్నాము. ఇందులో వచ్చేసి మనం ముందుగా జల్లలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఆ జల్లలు అయితే ఇందులో వేసేస్తున్నాను. వేసుకున్నాం కదా జల్లలు. తర్వాత ఉప్పు వేస్తున్నానండి. తర్వాత చిటికెడు పసుపు, తర్వాత ధనియాల పొడి. నేనైతే కారం సరిపడా తీసుకున్నానండి. తక్కువగా తినే పని అయితే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మసాలాకు వచ్చేసి వెల్లుల్లి, ఉల్లిపాయ, కొబ్బరి, అల్లం, ఇంతేనండి నేను తీసుకుంది. అంటే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొబ్బరి, అల్లం ముక్కలు, ఇంతే 4 తీసుకున్నానండి. మళ్ళీ ఏమేసారని అడుగుతారేమో అని చెప్తున్నాను. మసాలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నామండి. పచ్చిమిర్చి కూడా వేసేసాను. మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఆయిల్ కూడా పోసేస్తున్నానండి. జల్ల చేపల పులుసు కొంచెం మా ఇంట్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అంటారండి, అందుకని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పులుసు అండి. పులుసు పోసే ముందే మనం ఉప్పు కారం కలిసేటట్టు కొంచెం కలుపుకుందామండి. ఇవన్నీ శుభ్రంగా చేయగలుగుకొని ఇలా కలుపుకున్నాం కదా. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం పులుసు పోద్దాం. ఇప్పుడైతే పులుసు పోసేస్తున్నామండి. ఇప్పుడైతే పులుసు కూడా పోసేసుకున్నాం కదా, ఇలా మొత్తం ఇలా దగ్గర కనుక్కున్నాం. మనకు కావాలంటే మళ్ళీ ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ పులుసు దగ్గరగా సరిపోలేదని కొంచెం పోసుకుందాం. కొంచెం పోసుకుంటే కొంచెం పులుసు అనేది వస్తుంది మనకి. మరి చిక్కగా ఉంటే చేపల పులుసు బాగోతుందండి. కొంతమంది దగ్గరగా వండుకుంటారు, కొంతమంది పులుసు ఉండాలని ఇష్టపడతారు. చూసారు కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి పైన పెట్టేద్దాం. స్టవ్ అయితే వెలిగించేసిందండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. చక్కటి జల్ల చేపల పులుసు రెడీ అవుతుందండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే రెడీ అయిందని చూద్దామండి. చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాక అలా కాస్త మూత పెట్టి మళ్ళీ తీసేద్దాం. తర్వాత బౌల్లో తీసేసుకుందాం. బౌల్లోకి అయితే తీసేసానండి. మన జల్ల చేపల పులుసు టేస్టీ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రుచికరమైన జల్ల చేపల పులుసు రెడీ చేశాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.